హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే బ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. మనము పీసీ ఇంకా ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మనం పీసీ గురించి మాట్లాడదాం, పోలీస్ కానిస్టేబుల్ గురించి. దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్ టు ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ పీసీలో ఫ్రెండ్స్ మనకి సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్, ఫైర్మ్యాన్, జైలు వార్డెన్, దాంట్లో మెయిల్, ఫీమేల్ ఉంటుంది. ఇవన్నీ మన వింగ్స్ అనమాట పీసీలో. దీంట్లో మెన్, ఉమెన్ ఇంకా స్పెషల్ కేటగిరీ ఉంటుంది. సో ఫస్ట్ ఇందులో పీసీలో వచ్చేసి మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఓపెన్ మొత్తం, ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇదంతా ఒక కేటగిరీ కిందకి వస్తుంది. ఇంకా విడో, వీళ్ళ డివర్స్ ఇట్లా స్పెషల్ కేటగిరీ వాళ్ళు వీళ్ళు ఒక డిఫరెంట్ కేటగిరీ కిందకి వస్తారు. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఓపెన్ కేటగిరీ. ఓపెన్ నాన్ లోకల్స్ ఇంకా ఏపీ వీళ్ళందరికీ 18 నుంచి 29 అనమాట. వీళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. ఓన్లీ వీళ్ళు 18 నుంచి 29 ఇయర్స్ లోపలనే దే కెన్ అప్లై అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ ఏంటంటే ఇది కామన్ పాయింట్ ఫ్రెండ్స్. 29 అనేది మ్యాక్సిమం లిమిట్. దీనికి యాడ్ ఆన్గా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి +5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ వస్తుందన్నమాట. సో 29 + 5 ఏమవుతుంది మనకి 34 ఇయర్స్ అనమాట. ఈ 34 ఇయర్స్ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఈ ఆస్పిరెంట్స్కి మనకి 34 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం మూవ్ అయితే ఏంటంటే ఇప్పుడు విడో ఇంకా డివర్స్ వీళ్ళ గురించి మాట్లాడదాం. ఒకవేళ విడో, డివర్స్లో ఈ కేటగిరీలు ఉండే వాళ్ళకి దీంట్లో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ 2 ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్లో ఉండే వాళ్ళకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు 18 నుంచి 42 ఇయర్స్ వరకు దే కెన్ అప్లై అనమాట. అదే మళ్ళీ వీళ్ళ కాకుండా ఎస్సీ, ఎస్టీ అనుకో ప్లస్ యాడ్ ఆన్ టు దిస్ +2 ఇయర్స్ అనమాట. సో +2 అంటే 44. 18 నుంచి 44 ఇయర్స్ వరకు దే కెన్ అప్లై అనమాట. సో ఇప్పుడు అసలు ఏజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు, ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉందని చెప్పేసి, అంటే ఏ డేట్ వరకు కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి కట్ ఆఫ్ డేట్ గవర్నమెంట్ ఇచ్చేసింది అనమాట. సో ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 1 జూలై 2025. సో ఇది ఎట్లా చెక్ చేయాలంటే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత నీకు 2 ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, ఇట్లా 2 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఇక్కడ. దాని తర్వాత ఏజ్ ఎట్ ద డేట్ ఆఫ్, ఇక్కడ నీ డేట్ ఏం సెలెక్ట్ చేయాలంటే 1 జూలై 2025 ఉందా, ఇది సెలెక్ట్ చేయాలి. ఇది 2 సెలెక్ట్ చేసి క్యాలిక్యులేటర్ కొట్టాలి. అక్కడ వచ్చేదే నీ ఏజ్ అన్నమాట. సో ఈ కట్ ఆఫ్ డేట్ వరకు ఇన్ కేస్ నువ్వు ఓపెన్ కేటగిరీలో ఉండి నువ్వు 29 కంటే తక్కువ ఉంటే యూ కెన్ అప్లై. ఒకవేళ నువ్వు ఈ కేటగిరీలో ఉంటే 34 కంటే తక్కువ ఉంటే యూ కెన్ అప్లై. ఒకవేళ విడో ఆర్ డివోర్స్ ఉంటే 42 కంటే ఎక్కువ ఉండద్దు, 18 కంటే తక్కువ ఉండదు. 44 కంటే ఎక్కువ ఉండద్దు, 18 కంటే తక్కువ ఉండదు. ఇది మన పీసీ అనమాట. నెక్స్ట్ మనం హోమ్ గార్డ్ గురించి మాట్లాడదాం. హోమ్ గార్డ్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ ఉండదు. వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 47 అనమాట. ఇది ఎవరెవరికి అంటే బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ ఏం మాట్లాడదామంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎప్పటివరకు అప్లై చేయగలుగుతారు, ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేయాలి మినిమం, ఇది మాట్లాడదాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఏజ్ క్రైటీరియా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎప్పటివరకు ఎలిజిబుల్ ఉంటారు, ఎవరెవరిని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటాం అసలుకి, అది మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరిని అంటారంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సర్వ్ చేసిన వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. దట్ టు ఎవరిని అనమాట అంటే మినిమం 15 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ దిస్ 3. ఇట్ మే బీ ఆర్మీ, నేవీ లేకపోతే ఎయిర్ ఫోర్స్. ఈ 3లో ఏదైనా ఒక దాంట్లో 15 ఇయర్స్ మినిమం సర్వీస్ చేసి ఉంటే మాత్రం ఆ క్యాండిడేట్స్ వాళ్ళని ఆ ఆస్పిరెంట్స్ మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా తీసుకుంటాం. సో ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓపెన్ కేటగిరీ ఇంకా ఓసీ వాళ్ళకేమో మినిమం ఏజ్ వచ్చి వాళ్ళకి 21 నుంచి 35 వచ్చి ఈ బిట్వీన్ ఏజ్ వాళ్ళు అప్లై చేయగలరు. అదే మనకి ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే మాత్రం 21 ఇయర్స్ నుంచి 41 ఇయర్స్ వరకు మాత్రం అప్లై చేయగలుగుతారు. ఇక్కడ 21 to 35, ఇక్కడ 21 నుంచి 41. సో అసలుకి ఇక్కడ ఇప్పుడు ఏజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం మనం. సో ఫస్ట్ ఒక పర్సన్ తీసుకుందాం, తన పేరు ఎక్స్ తీసుకుందాం. అతని ఏజ్ మనం ఒకవేళ 40 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ అతని ఏజ్, రియల్ ఏజ్ అనమాట. అండ్ అతను ఒక 15 ఇయర్స్ సర్వ్ చేసిన అనుకుందాం మనం ఇండియన్ ఆర్మీలో. సో 40 రియల్ ఏజ్ మైనస్ సర్వీస్, తను చేసిన సర్వీస్ మైనస్ చేయాలి. 15 ఇయర్స్ సర్వ్ చేసింది కాబట్టి ఇండియన్ ఆర్మీకి 40 - 50 ఇయర్స్ 15 చేస్తారనమాట. సో 25 వచ్చింది. ఈ 25 అనేది బోత్ అతను ఓసీ ఓపెన్ అయినా అప్లై చేయొచ్చు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈ 25 ఈ 2 బిట్వీన్లో ఉంది కాబట్టి. సో ఇట్లా ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఒకవేళ 45 కంటే ఎబో వచ్చిందనుకో ఏజ్ క్యాలిక్యులేట్ చేసింది, హీ కాంట్ అప్లై అనమాట. ఇట్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనం కన్సిడర్ చేస్తాం అండ్ ఇట్లా వాళ్ళ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మనం
ఎస్ఐ ఏజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఎస్ఐకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంది మాట్లాడదాం. సో ఫస్ట్ ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టీజీఎస్పీ ఇలా ఇవన్నీ వింగ్స్ వాళ్ళకి కూడా ఎట్లా ఉంటుందంటే ఓపెన్ ఇంకా స్పెషల్ కేటగిరీ కిందకి మనము సబ్ డివైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ క్యాండిడేట్ ఆర్ ఆస్పిరెంట్ ఓపెన్ ఆర్ ఓసీ ఆర్ ఏపీ స్టేట్కి రిలేటెడ్ అయ్యి ఉంటే వీటి కిందకి వచ్చి ఉంటే మాత్రం అతనికి 21 నుంచి 32 ఇయర్స్ మధ్యలో ఉంటే ఏజ్ లిమిట్ మాత్రం అతని ఏజ్ దీని బిట్వీన్ ఉంటే మాత్రం హీ కెన్ అప్లై. అదే ఒకవేళ క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా బీసీకి రిలేటెడ్ అయ్యి ఉంటే మాత్రం అతనికి ఏమవుతుందంటే ఈ 32 ఇయర్స్కి +5 అనేది యాడ్ చేస్తాం మనం. సో 21 నుంచి 37 ఇయర్స్ మధ్యలో హీ కెన్ అప్లై. ఇది ఏజ్ లిమిట్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ 5 ఇయర్స్ ఈ కేటగిరీ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇందులో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేయొచ్చు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసిన వాళ్ళు, మినిమం 15 ఇయర్స్ సర్వ్ చేసిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తాం. వాళ్ళు ఒకవేళ ఓపెన్, ఓసీ, ఏపీ కింద ఫాలో అయితే మాత్రం వాళ్ళకి +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఈ 32కి. సో 21 నుంచి 35 ఇన్ బిట్వీన్ దే కెన్ అప్లై. అదే ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీటి కిందకి వస్తే మాత్రం అతనికి కూడా సేమ్ +3 ఉంటుంది. ఆ +3 దేనికి ఉంటుంది, ఈ 37 ఇయర్స్కి ఉంటుంది. సో 21 నుంచి 40 ఇయర్స్ ఇన్ బిట్వీన్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. సో దీనికి కూడా సేమ్ టు సేమ్ పీసీకి ఎట్లనో ఎస్ఐ కూడా ఇదే కట్ ఆఫ్ డేట్ అనమాట. ఏజ్ క్యాలిక్యులేషన్కి నీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి గూగుల్ క్యాలిక్యులేటర్లో July 1st, 2025 సెలెక్ట్ చేసి మీ ఏజ్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ ఏజెస్లో లిస్టెడ్ ఏమంటారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏజెస్ లోపల మీ ఏజ్ ఫాలో అయితే మాత్రం యూ కెన్ అప్లై అనమాట. ఒకవేళ మీకు గూగుల్ క్యాలిక్యులేటర్లో నీ ఏజ్ చూసుకోవడం రాకపోతే మాత్రం కామెంట్ చేయండి, పక్క నేను మీ ఏజ్ చెక్ చేసి చెప్తాను అనమాట మీరు ఎలిజిబుల్లో కాదో. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ కూడా సేమ్ ఏజ్ ఇందాక ఇట్లా క్యాలిక్యులేట్ చేసినాము. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏజ్ వచ్చేసి 45 అనుకుందాం, ఎస్ఐకి అప్లై చేసే అతను ఒకవేళ ఇన్ కేస్ 20 ఇయర్స్ సర్వీస్ చేసేసి వచ్చింది అనుకుందాం. సో 45 - 20 చేసాము అనుకో 25 వస్తుంది. సో అతను ఇక్కడ ఫాలో అవుతున్నాడు, ఇక్కడ ఫాలో అవుతున్నాడు, ఇక్కడ ఫాలో అవుతున్నాడు, ఇక్కడ ఫాలో అవుతున్నాడు ఇన్ బిట్వీన్. సో హీ కెన్ అప్లై అనమాట. సో ఇట్లా ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను. ఇవన్నీ ఏ జియోస్ బేస్ చేసుకుని ఏజ్ మనకి రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే మాత్రం అట్లాంటి దాని మీద డౌట్ ఉంటే పక్కా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనకి ఏ జియోస్ ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఏ జియో వల్ల మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది, అసలు ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇస్తారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు అలాంటి డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, మీ కమెంట్స్ బట్టి నేను పక్కా నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.